ఈరోజు కవిత గారి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు ధర్మస్థానం ట్యూస్డేకి వాయిదా వేసింది, మంగళవారానికి. వాయిదా వేసినప్పుడు ఇంతకుముందు నోటీస్ ఇష్యూ చేసినప్పుడు నో కోయర్సివ్ యాక్షన్ షెల్ బి టేకెన్ అని చెప్పి మేము సుప్రీంకోర్టుకి కోవడం జరిగింది. సుప్రీంకోర్టు దానికి లర్న్డ్ ఏఎస్జీ అడిషనల్ సాలిసిటర్ జనరల్ సో వారు అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది కోర్సివ్ యాక్షన్ ఏమి తీసుకోమని. కానీ అలా ఉన్నప్పుడు పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు అది మంగళవారంకి వాయిదా సుప్రీంకోర్టు వేసినప్పుడు కవిత గారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది అన్కాన్స్టిట్యూషనల్ కూడా. తను ఒక ప్రేయర్ నాట్ టు టేక్ కోర్సివ్ స్టెప్స్ ఉండడం జరిగింది. అలా ఉన్నప్పుడు కోర్టు విచారణలో ఉన్నప్పుడు అలా అరెస్ట్ చేయడము దట్ ఈస్ టోటలీ ఇల్లీగల్. మా వాదన మేము వినిపిస్తాము. ఇట్లాంటి ఈడీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు మించి పనిచేయాలి. దానికి అధిగమించి వచ్చి డైరెక్ట్ అరెస్ట్ చేయడం అది చాలా ఇల్లీగల్. అది సుప్రీంకోర్టు ఈరోజు మిస్లీనియస్ డే కావడంతో ఫ్రైడే ఈ మ్యాటర్ కొంచెం వినాలి కాబట్టి, వాదనలు జరగాలి కాబట్టి అందుకని ట్యూస్డే రోజుకి వాయిదా వేయడం జరిగింది. కోర్టు తనంత తానే మంగళవారంకి వాయిదా వేసింది. మేమేం రిక్వెస్ట్ చేయలేదు. కోర్టు తనంత తానే మంగళవారం వాయిదా వేసింది. అరెస్ట్ పైన స్టే ఇవ్వడంతో ఇంతకు ముందే గతంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము కోర్సివ్ యాక్షన్ తీసుకోను అని. కానీ ఈరోజు కేసు లిస్ట్ అయినప్పుడు అదే వాదనను వినిపించుకుంటా అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు నేను నా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటా అన్నారు. అన్నప్పటికీ కోర్టు మంగళవారంకి మేము విచారణ పెడుతున్నాం, మేము ఇప్పుడు ఏం వినము, మంగళవారంకి పెడతాం అన్నది. అలా పెట్టినప్పుడు 1 o'clock కేసు అయిపోయినాక 2 గంటల కవిత గారి ఇంట్లోకి పోలీసు ఈడీ అఫీషియల్స్ వస్తారు. 2 గంటలకు వచ్చిన తర్వాత 5:30 వరకు సెర్చ్ చేసి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 5:20కి అరెస్ట్ అని చూపించి దీంతోడు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఇదంతా కోర్సివ్ యాక్షన్ తీసుకోనని అడిషనల్ సాలిసిటర్ కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఈడీ తరపున అడ్వకేట్ కోర్టుకి చెప్పారు. ఒక్కసారి విచారణలో ఉన్నప్పుడు మావి 10 ప్రేయర్లు ఉన్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రేయర్. అలా ప్రేయర్ ఉన్నప్పుడు కోర్టు విచారణ ఉన్నప్పుడు అంత ఎందుకండి, అంత పరుగులు ఎందుకండి? ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, అంత ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ నడుస్తున్నాయి. మంగళవారం వాయిదా వేసినప్పుడు కోర్టు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని రోజులు చేయకుండా ఈడీ తను ఇచ్చిన డెసిషన్కి కట్టుబడి ఉండాలి. వాళ్ళ వాదనలు జరిపించిన న్యాయవాది ఇచ్చిన డెసిషన్కి కట్టుబడి ఉండాలి. తను అండర్టేకింగ్ ఇచ్చారు కోర్టులో అరెస్ట్ చేయమని. ఈరోజు నేను విత్డ్రా చేసుకుంటున్నారు కానీ కోర్టు ఎక్కడ రికార్డ్ చేయలేదు ఈరోజు ఆర్డర్లో మేము విత్డ్రా చేసుకుంటున్నామని. అడిషనల్ సాలిసిటర్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కోర్సివ్ యాక్షన్ చేయమని. అయితే అది ఆ రోజుకి పరిమితం అవుతుందా లేకపోతే విచారణ పూర్తయినంత వరకు? ఒక్కసారి అండర్టేకింగ్ ఇస్తే ఆ కేసు ఇంకొక ఆర్డర్ వచ్చేంత వరకు అండర్టేకింగ్ లైబుల్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణ తీసుకునే అవకాశం? మేము ఆల్రెడీ వేసింది మంగళవారంకి లిస్ట్ అయింది. ఇప్పుడు మంగళవారం లిస్ట్ అయింది. హైయప్ ఆన్ ది బోర్డ్ అని చెప్పారు కోర్టు. హైయప్ ఆన్ బోర్డ్ అని చెప్పినాక కూడా ఈరోజు అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? కాదండి, మొదట సర్చ్ అని చెప్పి వచ్చారు. సర్చ్ లేని దొరికింది, మాకు సర్చ్ లేని దొరకలేదు, మేము అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అంటే సర్చ్ అని పేరుతో రావడం, అరెస్ట్ చేయడం. అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. మేము డిస్కస్ చేస్తామండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అరెస్ట్ ని ఇల్లీగల్ డిక్లేర్ చేయవచ్చు. వేరే రిమైండ్ని ఇప్పుడు రిమైండ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తన ఫ్లైట్లో ఉన్నారు, వస్తున్నారు ఢిల్లీకి. సో రిమైండ్ ఛాలెంజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఒకసారి డిస్కస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ముందుకు వెన్ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి ఆల్వేస్ రైట్ ఉంటుందండి. అరెస్ట్ ఇల్లీగల్ అయినప్పుడు దాన్ని సెటిసైడ్ చేయవచ్చు, అరెస్ట్ని సెటిసైడ్ చేయవచ్చు అరెస్ట్ ఇల్లీగల్ అయినప్పుడు. ఇక్కడ ఈ కేసులో అరెస్ట్ ఇస్ టోటలీ ఇల్లీగల్. సార్, మీరు చెప్తున్న ఈ కేసులో సుప్రీంకోర్టే గత నవంబర్లో 6 నెలల్లోగా ఈ కేసు పూర్తి చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీష్ సిసోడియా బెయిల్ కేసులో ఇదే కేసు లిక్కర్ కేసుని 6 months లో క్లోజ్ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. సో ఆ కేసులో మరి ఈడీ తీసుకున్న చర్య సరైనది అవుతుంది కదా? కానీ అండర్టేకింగ్ ఇవ్వద్దు కదా. వాళ్ళ అడ్వకేట్ అండర్టేకింగ్ ఎలా ఇస్తారు? మరి ఆయనకు తెలుసు కదా మనీష్ సిసోడియా గారి కేసు ఉందని తెలిసినాక ఆయన అండర్టేకింగ్ ఎలా ఇస్తారు? అండర్టేకింగ్ ఇండెఫినిట్ అండర్టేకింగ్. ఇంకొక ఆర్డర్ రాలేదు కోర్టు నుంచి. ఇంకొక ఆర్డర్ వచ్చి ఉంటే దాన్ని మాడిఫై ఉంటే మేము అర్థం చేసుకుంటాం.
ముందు కోర్టు ఇది అన్నది. ధర్మస్థానం కూడా మారింది, ఒక జడ్జి రిటైర్ అయిపోయారు, కొత్త ధర్మస్థానం వచ్చింది. మరి ఆయన ఒకవేళ అండర్టేకింగ్ వ్యాలిడ్లో లేకపోతే ఈరోజు ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశారు కోర్టులో, యూ వాంట్ టు విత్డ్రా అండర్టేకింగ్ అని? ఇప్పుడు ఈ నెల 19వ తారీఖు విచారణ వాయిదా వేసిన ఆ సందర్భంగా మీరు మరోసారి ఎందుకు ప్రెస్ చేయలేదు? అరెస్ట్ చేసే అవకాశం మాకు 5:20కి అరెస్ట్ డిక్లేర్ చేశారు, కానీ బయటకు చెప్పింది మాత్రం ఆఫ్టర్ సన్సెట్ అండి. అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ బికాస్ ఆఫ్టర్ సన్సెట్ మాకు డిక్లేర్ చేశారు. 5:20 పేపర్లో రాశారు, కానీ ఇచ్చింది ఎప్పుడు బయటకి? అంటే ఇట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నోటీసులు ఇట్లా సెర్చింగ్ చేసే అవకాశం ఉంది అనేది మీకు ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సందర్భంగా అప్పటి ఏం చెప్పలేదండి. దట్స్ వాట్ ఐమ్ కమింగ్ టు. అదే చెప్పలేదు. 1 o'clock కేసు అయిపోయింది, 2 o'clock వాళ్ళు వెళ్ళారు ఆఫీసర్స్, 5:30 వరకు 6 వరకు సర్చ్ చేసి 6:30కి చెప్పారు అరెస్ట్ అని ఆఫ్టర్ సన్సెట్. ఈరోజు సన్సెట్ చూసుకోండి, ఆఫ్టర్ 6:20కి అయింది. 5:20 అని చెప్పి మెన్షన్ వాళ్ళు రాసుకుంటారండి, నిన్న కూడా అరెస్ట్ అయిందని రాసుకుంటారు, వాళ్ళు రాసుకోవడానికి ఏదైనా రాసుకుంటారు. బట్ వీ హ్యావ్ టు గో బై రికార్డ్. మీరు చూశారు, అందరు ఉన్నారు. ఎప్పుడు డిక్లేర్ చేశారు? అసలు ఎవరన్నా లోపలికి అనుమతించారా? వారి అడ్వకేట్ని కూడా అందరినీ బయటనే ఆపేశారు. మీరు అందరు చూశారు, అది లైవ్ విజువల్స్ ఉన్నాయి. మీరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో కవితను ఇంటి దగ్గర అంటే ఒక మహిళను ఇంటి దగ్గర విచారించాలి, ఈడీ Yes. కార్యాలయానికి పిలిపించొద్దని మీరు Yes, పిటిషన్ వేశారు. yes. ఈడీ అధికారులు వాళ్ళ ఇంటికే వచ్చారు, ఇంటి దగ్గరనే విచారించారు, కానీ విచారణకు సహకరించడం లేదని చెప్పి అరెస్ట్ చేశారు. తప్పండి, దట్ ఈస్ రాంగ్. మేము చాలాసార్లు పలుమార్లు తను ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు తను కోఆపరేట్ చేశారు, ఫోన్స్ కూడా ఇచ్చారు కదండి. అన్ని ఇచ్చినాక సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని తెలుసు, తను వివిధ పారాగ్రాఫ్స్ ప్రేయర్స్తో పాటు కేసు వేయడం జరిగింది. అవన్నీ ఉన్నాక కూడా ఫోర్స్ఫుల్గా వచ్చి అరెస్ట్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మంగళవారం వరకు వెయిట్ చేసేది ఉండే. ఇప్పుడు వేసిన పిటిషన్ లో మెయిన్ ప్రేయర్ వచ్చి ఇంటి దగ్గర విచారించాలనేది కదా మీ prayer. కరెక్ట్ కరెక్ట్. ఇంటి దగ్గర విచారించాలి. సిఆర్పిసిలో మా గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఉమెన్ షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దాని ప్రకారం విచారణ చేయాలి, కానీ అరెస్ట్ చేశారు, ఇక్కడ విచారణ చేయలేదు. ఈరోజు విచారణ జరపడానికి రాలేదు, ఈరోజు సెర్చ్ జరపడానికి వచ్చారు. సెర్చ్ అని పేరు మీద వచ్చి అరెస్ట్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవండి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక మేము డిస్కస్ చేస్తాము. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అరెస్ట్ని ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ కాబట్టి అరెస్ట్ని ఇల్లీగల్ డిక్లేర్ చేయమని కోర్టుకి వెళ్ళొచ్చు, రిమైండ్ అపోజ్ చేయవచ్చు, చాలా కోర్టుకి వెళ్ళొచ్చు అండి. సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, లోవర్ కోర్టుకి వెళ్ళొచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి వెళ్ళొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్, బట్ అకార్డింగ్ టు లా విల్ గో అహెడ్. మేము సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ కవిత గారి తరఫున వేయడం జరిగింది. కవిత గారు రెడ్ పిటిషన్ వేశారు. ఒక ఉమెన్ షీ షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి తను పిలవద్దు అని చెప్పడం జరిగింది. దానిపైన తన వాదనలు వినిపించారు, తన ప్రొసీడింగ్స్ అన్ని చేశారు. సుప్రీంకోర్టు కూడా వాదన జరిపింది. 2023 నుంచి ఇప్పటివరకు వాయిదా పడుకుంటూ వస్తూనే ఉంది. వచ్చాక సడన్గా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ప్రీ ప్లాన్గా చేయడం జరిగింది. 1 o'clock కేసు అయిపోయింది, 2 o'clock అఫీషియల్స్ వచ్చారు. అఫీషియల్స్ వచ్చి ఆల్రెడీ 8 o'clock టికెట్ బుక్ చేశారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు కోర్టులో ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు కోర్టులో ఎందుకు చెప్పలేదు? సో దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రీ ప్లాన్డ్ అరెస్ట్, కావాలని చెప్పి అరెస్ట్ చేశారు. కోర్టును కూడా మిస్లీడ్ చేశారని కదా కోర్టుకి చెప్పొచ్చు. వాళ్ళ అఫీషియల్స్ ఢిల్లీ నుంచి వచ్చారు, మీ అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి వస్తే ఎప్పుడు వస్తారు? ఆబ్వియస్లీ ఆ సెకండ్లో 1 minute రాలేరు కదా, ఢిల్లీ నుంచి ముందటే రావడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు కోర్టుకు చెప్పొచ్చు, మేము ఆఫీషియల్స్ వచ్చాము, మేము సర్చ్ చేస్తామని చెప్పొచ్చు. కానీ అవేం చెప్పలేదు కోర్టుకి. వాళ్ళు అండర్టేకింగ్ విత్డ్రా చేసుకుంటున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, దే ఆర్ యాచింగ్ ఎ కాన్స్పిరసీ, దేర్ ఫార్ ద అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. విత్డ్రా చేసుకోమని చెప్పి వారు కోరారు, కానీ కోర్టు దాని మీద పరిశీలించి కోర్టు ఏం దాని మీద జవాబు ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని. వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కవిత గారిని. సో నెక్స్ట్ మీరు అరెస్ట్ కి సవాల్ చేస్తారా? మేము చేస్తామండి. అదే ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఒకసారి పరిశీలించి మేము నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో చేస్తాం. అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. మాకు లా మీద నమ్మకం ఉంది, కోర్ట్స్ మీద నమ్మకం ఉంది. చూద్దాం ఏమైతే. అది డిస్క్లోజ్ చేయడానికి లేదండి. అదే మీకు చెప్తున్నాను, అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. అదే కోణమే మా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మేము చేయడం జరుగుతుంది. రేపు ఒకసారి అయినాక లైక్లీ టు బిలీవ్. వాళ్ళు ఎక్కడ కూడా కాంక్రీట్గా ఉందని చెప్పలేదు, ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. లైక్లీ టు బిలీవ్. కాంక్రీట్ ఎక్కడ లేదు. 24 pages ఉంది, 24 pages మొత్తం చూడండి, దాంట్లో ఎక్కడ కూడా కాంక్రీట్గా లేదు. వాళ్ళ అప్రహెన్షన్ అండి, వాళ్ళ అప్రహెన్షన్ అంతే. ఎలా ఫౌండ్ టు బి గిల్టీ? మీరు 24 pages చూస్తే ఒక పేజ్లో కూడా జస్టిఫికేషన్ లేదు. ఇట్ కేమ్ టు నాలెడ్జ్, వీ హ్యావ్ హర్డ్,
థర్డ్ పర్సన్ చెప్పినట్టు ఉంది. సో సబ్జుడిస్ ఉంది, వీ షుడ్ నాట్ డిస్కస్ మచ్, బట్ ద అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. చెప్పారు కదా పిఎంఎల్ఏ సెక్షన్ 3 కింద అండ్ సెక్షన్ 4 కింద శిక్షార్హులు అని కూడా అందులో పేర్కొన్నారు కదా అరెస్ట్ దాంట్లో. అది తప్పండి, దట్ ఈస్ రాంగ్. అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు కోర్టులో వాదనలు వినిపించాక మీకు కూడా అర్థమవుతుంది దాని మీద. అరెస్ట్ ఇల్లీగల్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఎవరు యాక్సెప్ట్ చేశారు? అరెస్ట్ చేస్తున్నారు. యూ రాంగ్ అండి. పిఎంఎల్ఏ అరెస్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీరు యూ హ్యావ్ టు మీరు అదే ఒకవేళ తిరస్కరిస్తే మీరే న్యూస్ ఛానల్లో ఫస్ట్ చేస్తారు కదా మీరు కోఆపరేట్ చేస్తలేరని. దేర్ఫోర్ యూ హ్యావ్ టు కోఆపరేట్. ఏదైనా చట్టానికి న్యాయానికి అందరు కోఆపరేట్ చేయాలి. మేము కోఆపరేట్ చేసాం. అది కూడా ఉంది. ట్రాన్సిట్ వారెంట్ లేదు, లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి చాలా కోణాలు ఉన్నాయండి. వాళ్ళు ఏ కోణాలు తీసుకోకుండా డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేసి బిల్డింగ్ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ ఉంది, తను ప్రొడ్యూస్ చేసేది ఎక్కడ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ప్లేస్ ఆఫ్ అరెస్ట్ లో మేజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్లీజ్ సి సెక్షన్ 65 అండి, ఒకసారి 65 చదవండి. సిఆర్పిసి క్లియర్లీ అప్లికబుల్ అని రాశారు. సో సిఆర్పిసి ఇస్ అప్లికబుల్. థ్యాంక్ యూ.